ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యాం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 జూన్ నెల 6వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున కుజగ్రహము మఖా నక్షత్రం 1వ పాదం ద్వారా కర్కాటక రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తోంది. ఈ కుజగ్రహము భూములకు, వాహనాలకు, యుద్ధాలకు, సైన్యాధ్యక్షులకు, సైనికులకు, రక్షణ శాఖలోని పోలీసులకు కోపానికి, రక్తానికి, ఉద్రేకానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహము కర్కాటక రాశిలో బలహీనపడి ఇన్ని రోజులు సంచరించింది. ఇప్పుడు సింహరాశిలోనికి మరింతగా బలాన్ని పుంజుకుని సింహరాశిలోనికి ప్రవేశించి 47 రోజులు సింహరాశిలో ఈ జూన్ 6వ తారీఖు ఉదయం నుంచి రాబోయేటువంటి 47 రోజులు సింహరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఈ కుజగ్రహం ఈ రకంగా సంచరించడం వల్ల, ఈ 47 రోజుల పాటు సింహరాశిలో సంచరించడం వల్ల 12 రాశుల్లో కుజ యోగం వల్ల భూములు కొనుగోలు కానీ, వాహనాలు కొనుగోలు కానీ, లేకపోతే నూతన పదవులు కానీ, అధికమైనటువంటి ఆదాయాలు కానీ, పదోన్నతులు కానీ, లేకపోతే విజయాన్ని కానీ, గెలుపుని కానీ పొందేటువంటి వాతావరణం ఏ రాశులకు ఉంటుంది అని కనుక పరిశీలిస్తే, మిథున రాశి వారికి షష్టమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు 3వ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. పోటీ ప్రపంచంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. సంతానం విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కొంతమందికి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు షష్టమ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. భూముల నుంచి, లేకపోతే వ్యవసాయ రంగం నుంచి అధిక లాభాలు అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తులు అందుకుంటారు. వాహన సమస్యలు తీరిపోతాయి. భూముల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి, షష్టాధిపతి అయినటువంటి ఈ కుజుడు 10వ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. భూముల నుంచి లాభాలు అందుకుంటారు. వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. కోర్టు కేసుల నుంచి మీకు విజయాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. సంతోషంగా, ఆనందంగా, విజయంతో ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి ఈ కుజుడు స్థిరాస్తుల నుంచి లాభాలు, భూముల నుంచి లాభాలు, కుటుంబంలో సంతోషకర వాతావరణం, జీవిత భాగస్వామి సహకారం, వ్యాపార భాగస్వాముల సహకారం, జనాలతో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో, వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకునేటువంటి వాతావరణం ఉంది. ఈ రకంగా ఈ సింహరాశిలో కుజ సంచారం వల్ల జూన్ నెల 6వ తారీఖు నుంచి ఈ 47 రోజుల కాలంలో మిథున, మీన, వృశ్చిక, తులారాశుల వారికి కుజయోగం వల్ల భూములు, వాహనాలు, లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు, నూతన ఉద్యోగాలు, గెలుపులు, సమస్యల పరిష్కారం, విజయాలు అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. అయితే మిగతా 8 రాశుల వారికి ఈ కుజుడు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. అటువంటి రాశులు ఏవి అని కనుక పరిశీలిస్తే మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనస్సు, మకర, కుంభ రాశుల వారికి కుజుడు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఇప్పుడు మేషరాశి వారికి జన్మరాశ్యాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు పంచమంలో సంచరిస్తున్నాడు కనుక ఆకస్మికంగా మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానం విషయంలో కాస్త అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి. ఒక రకమైన అశాంతికి కారణమవుతాయి. ఇక వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు చతుర్థంలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, కలహాలకి అవకాశం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా కనిపిస్తాయి. కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అతి కష్టంతో కూడిన ప్రయాణాలు ఉంటాయి. భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి ఈ గురువు జన్మరాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో అలజడి, అశాంతి, అధిక ఖర్చులు, తండ్రితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కన్యారాశి వారికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు వ్యయములో సంచరించడం వల్ల జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకస్మికంగా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. భూముల విషయంలో, వాహనాల విషయంలో ఇబ్బందులు పడేటువంటి సూచన కనిపిస్తుంది. అలాగే వాహన ప్రమాదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు భాగ్యభావములో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రావు. సంతానంతో మనస్పర్ధలు,
తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. భూ సమస్యలు, వాహన సమస్యలు చుట్టుముట్టేటువంటి సూచన కనిపిస్తుంది. మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు అష్టమములో సంచరిస్తున్నాడు. కుటుంబంలో అలజడి, అశాంతికి అవకాశం ఉంది. రావాల్సినటువంటి ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. భూముల నుంచి, వాహనాల నుంచి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. కుంభరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు సప్తమంలో సంచరించడం వల్ల జనసహకార లోపముతో కొన్ని పనులు వాయిదా వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, శ్రమతో కూడినటువంటి ప్రయాణాలు ఇబ్బందిగా మారుతాయి. అలాగే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వాహన సమస్యలు, భూ సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. మరి ఈ కుజుడు ప్రతికూలంగా ఉన్నటువంటి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభరాశుల వారు తప్పనిసరిగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకొని అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పణ చేయండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. అలాగే మంగళవారం రోజు 1 కేజీ కందిపప్పు కానీ, ఎర్ర కందిపప్పు కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేదవారికి కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ కుజుడు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడి కుజు యోగంతో మీరు అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఈ సుప్రభాతం ఛానల్ పెంచుకుంటే మీరందరూ కూడా